రంజాన్ మాసంలో దువాలు కుబులైతాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, 3 దువాలు ఎప్పటికీ కూడా రద్దు చేయబడవు. 1, తల్లిదండ్రులు తమ సంతానం కోసం చేసే దువా. అందుకోసమే తల్లిదండ్రులు బిడ్డల్ని దీవించాలి తప్ప శాపనార్థాలు పెట్టకూడదు. పిల్లలు మాట ఎనరు, నీ చేతులు విరిగిపోను, నీ కాళ్ళు విరిగిపోను, నువ్వు నాశనమైపోను, ఏ ట్రైన్ కింద పడి చావరా, ఏ బస్సు కింద పడి చావరా, వాడు నిజంగానే చస్తాడు. తల్లిదండ్రుల శాపాలు తగులుతాయి. ఆమెను చెప్పే దైవదూతలు ఉంటారు. కావున బిడ్డల్ని శపించకూడదు, ఖచ్చితంగా వాళ్ళని దీవించాలి. అబ్దుర్రహ్మాన్ సుదైసి మీకు అందరికీ తెలుసు, ఆయన ఒక ప్రసంగంలో ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పారు. చిన్నతనంలో చాలా అల్లరిగా ఉండేవాడు. బంధువులు వస్తున్నారని తల్లి రకరకాల వంటకాలు చేస్తే ఇసుక తీసుకొని వచ్చి వేసేశాడు వంటల్లో. తల్లి ఎంత బాధపడిపోయిందంటే ఆ బాధలోనే అల్లా నిన్ను మస్జిద్ అల్ హరాంకి ఇమాము చేయాలి, అప్పుడు తెలుస్తుంది నీకు అని చెప్పేసి దీవించింది. ఆ కోపంలో కూడా అల్హమ్దుల్లా మస్జిద్ అల్ హరాంకి ఇమాం అయిపోయారు. తల్లిదండ్రులు బిడ్డల్ని దీవించాలి, దండించాలి, కానీ అందులో తిట్లు శాపనార్థాలు ఉండకూడదు. తల్లిదండ్రుల దువాలు కుబులైతాయి. సర్వ ప్రశంసలు, సకల పొగడతలు సర్వలోకాలకు సృష్టికర్త, పరమ పవిత్రుడు, పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త ముహమ్మదు సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మత్తులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేటి జుమ్మా ప్రసంగం రమదాన్ వచ్చేస్తుంది, ప్లానింగ్ చేసుకోండి. సోదరులారా, మనం ఇహలోకంలో ఏదైనా ఒక కార్యం మొదలెడుతున్నామంటే అది ఇల్లు కట్టడం కానీ, అలాగే ఒక పెళ్లి చేయటం కానీ, లేదా ఒక ప్రయాణం వెళ్ళటం కానీ, చిన్న పని దగ్గర నుంచి పెద్ద పని వరకు ప్రతి దానికి ఒక ప్లానింగ్ అనేది తప్పనిసరిగా చేసుకుంటాం. అలాంటిది పరలోక సౌభాగ్యమైనటువంటి వరాల వసంతం, అతి పవిత్రమైనటువంటి రమదాను మాసం కొద్ది రోజుల్లోనే మన ముంగిట రానున్నది. దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ అనేది తప్పనిసరిగా ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి ఖచ్చితంగా చేసుకోవాలి. అలా చేసుకోని కారణంగానే ఎంతోమంది అతి పవిత్రమైనటువంటి రమదాను మాసంలో ఉన్న పుణ్యాలను కోల్పోతున్నారు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో సూరా అల్ బకరా 185వ ఆయతలో అంటున్నాడు, షహ్రు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్ ఫమన్ షహిద మిన్కుముష్ షహ్ర ఫల్యసుమ్. ఖురాను గ్రంథం అవతరింపజేయబడిన నెల రమదాను నెల. ఇది సర్వ మానవులందరికీ కూడా మార్గదర్శకం. ఇందులో సత్య అసత్యాలను వేరుపరిచే స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి. కనుక ఈ నెలను ఎవరైతే చూస్తారో వారు తప్పకుండా ఉపవాసాలు పాటించాలి అని అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేశాడు. సోదరులారా, ఈ అతి పవిత్రమైనటువంటి రమదాను మాసం ఎలాంటిదంటే, ఈ రంజాను మాసంలో చేసేటటువంటి ఒక్క నఫిల్ ఆరాధన ఫర్జ్ స్థాయికి చేరుకుంటుంది. ఈ రంజాను మాసంలో ఒక ఉమ్రా చేస్తే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు హజ్జు చేసినంత పుణ్యం ఉంది. అలాగే ఈ రంజాను మాసంలో ఒక రాత్రి ఉంది, ఘనమైన రాత్రి, లైలతుల్ ఖద్ర్ ఖైరుం మిన్ అల్ఫ్ షహర్, 1000 నెలల కంటే అమోఘమైనటువంటిది, ఘనమైనటువంటిది ఆ రేయి. అంటే 83 సంవత్సరాల 4 నెలలు నువ్వు నిరంతరం ఆరాధన చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఆ పుణ్యం అంతా రంజాను నెలలోనే అల్లా పెట్టేశాడు. అది ఒక రాత్రిలోనే పెట్టేశాడు. అంతటి ఘనత రంజాను మాసానికి ఉంది. సోదరులారా, మరి అన్ని నెలల లాంటి మాసం కాదు రంజాను మాసం. ఈ రమదాను మాసం అతి పవిత్రమైనది. అలాంటి రమదాను మాసంలో కూడా ఒక ముస్లిం
ఇతర నెలల మాదిరిగానే, అవిశ్వాసుల మాదిరిగానే ఉపవాసాలు పాటించాల్సింది పోయి, తరావీ నమాజులు చదవాల్సింది పోయి, ఖురాన్ చదవాల్సింది పోయి, దాన ధర్మాలు చేసుకోవాల్సింది పోయి, పుణ్యాలు సంపాదించుకోవాల్సింది పోయి, పాపాలు కడిగేసుకోవాల్సింది పోయి, అవిశ్వాసుల మాదిరిగానే పవిత్రమైన మాసంలో కూడా తింటూ త్రాగుతూ బజార్లలో జీవితం గడుపుతూ ఉంటారు. నిజంగా అలాంటి వారిపైనే దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం వారి శాపం ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శాపం ఉంది. వారు నాశనమైపోదురుగాక. ఎవరైతే రమజాను మాసంలో బ్రతికి ఉండి కూడా దాని లాభాన్ని పొందలేకపోయారో వారు నాశనమైపోవుగాక అన్నారు జిబ్రీల్ అలైహిస్సలాం వారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆమీన్ అని చెప్పారు. మరి ఈరోజు రమజాను మాసంలో బ్రతికి ఉండి కూడా ఒక ముస్లిం రోజాలు పెట్టడం లేదు, తరావీ నమాజులు చదవడం లేదు, ఖురాన్ చదవడం లేదు, తన పాపాలు కడుక్కోవడం లేదు, పుణ్యాలను పొందడం లేదంటే నిజంగా వాడిపైన అల్లాహ్ యొక్క శాపం ఉంది అనే చెప్పాలి. అతి పవిత్రమైనటువంటి రమజాను మాసంలో పుణ్యాలు సంపాదించుకోకుండా అతను ఏం చేస్తున్నట్టు? మా ఊరిలో మోర్ సూపర్ మార్కెట్ ఉంది. 1400 రూపాయలకు లభించే బియ్యం ప్యాకెట్ 999 రూపాయలకు మాత్రమే ఆఫర్ అని ప్రకటించాడు. వెళితే సూపర్ మార్కెట్లోకి 1 అవర్ టైం పట్టింది ఆ బిల్ కౌంటర్ దాటుకొని రావడానికి. అంత రష్గా వచ్చేసారు జనాలంతా. అంటే కేవలం ఒక బియ్యం ప్యాకెట్ మీద 400 రూపాయలు డబ్బులు మిగులుతుందన్నటువంటి ఒక ఆశతోటి మనుషులు అంతగా పరిగెత్తారే. మరి మజీదులో అల్హమ్దులిల్లా నువ్వు చదివేటటువంటి తరావీహ్ నమాజుల ద్వారా ఎంత పుణ్యం ఉంది, ఎంత ఆఫర్లు ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వాటిని పొందటం లేదు. పరలోకానికి సంబంధించిన ఆఫర్లను అల్లాహ్ తాలా పెట్టేశాడు, వాటిని పొందడం లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ సామ రమదాన ఈమానం వ ఇహ్తిసాబన్ గుఫిర లహు మా తకద్దమ మిన్ దంబి. ఎవరైతే పరిపూర్ణమైన విశ్వాసంతో, పరలోక పుణ్యఫలాపేక్షతో, ధర్మనిష్టతో రంజాన్లో ఉపవాసాలు పాటిస్తాడో అతని గత పాపాలు క్షమించబడతాయి. మన్ ఖామ రమదాన ఈమానం వ ఇహ్తిసాబన్ గుఫిర లహు మా తకద్దమ మిన్ దంబి. ఎవరైతే రంజాను మాసంలో ఖియామ్లో నిలబడతాడో, తరావీహ్ నమాజులు చేస్తాడో అతని యొక్క పాపాలు క్షమించబడతాయి. మన్ ఖామ లైలతుల్ ఖద్ర్ ఈమానం వ ఇహ్తిసాబన్ గుఫిర లహు మా తకద్దమ మిన్ దంబి. ఎవరైతే లైలతుల్ ఖద్ర్లో జాగరణ చేస్తారో అతని గత పాపాలు క్షమించబడతాయి. సోదరులారా, ఈ హదీసులో 3 విషయాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. మన్ సామ రమదాన్, మన్ ఖామ రమదాన్, మన్ ఖామ లైలతుల్ ఖద్ర్. 3 విషయాలు. మీరు పెట్టే రోజా ద్వారా మీ పాపాలు క్షమించబడతాయి, ఇది వాస్తవమే. అలాగే మీరు చదివే తరావీ నమాజుల ద్వారా మీ పాపాలు క్షమించబడతాయి, ఇది కూడా వాస్తవమే. మీరు చివరి 10 రాత్రులు లైలతుల్ ఖద్ర్లో జాగరణ చేస్తారు, దీని ద్వారా కూడా మీ పాపాలు క్షమించబడతాయి, ఇది కూడా వాస్తవమే. ఎవరి పాపాలు? ఇక్కడ 2 కండిషన్లు వచ్చాయి హదీసులో, ఈమాన్, ఇహ్తిసాబ్. ఈ 2 పాటించిన వాడి పాపాలే క్షమించబడతాయి. మరి రంజాను మాసంలో మొదటి రోజు రోజా పెడతాడు, 2వ రోజు రోజా పెట్టలేదు. కారణం ఏంటి బాయ్ అని అంటే, నేను ఉన్నానండి, నా వల్ల కావట్లేదు అసలు అని చెప్పి అంటాడు. ఏంటి బాయ్ ఈరోజు రోజే పెట్టలేదు అని అంటే, నాకెక్కడ అవుద్దండి, వ్యాపారం ఉంది, నేను పొద్దున వెళ్తే నైట్కి ఇంటికి వస్తాను, నా వల్ల ఏడవుద్ది. ఏంటి బాయ్ తరావీ నమాజ్కి రావటం లేదని అంటే, నాకు కాళ్ళు నొప్పులు, నాకు నడుము నొప్పులు, నేను రాలేనని చెప్పేసి. సోదరులారా, అతి పవిత్రమైనటువంటి రమదాను మాసంలో 30 రోజులు నిష్ఠగా రోజాలు పెట్టకపోతే పుణ్యాలు ఊరికే వస్తాయా? వాస్తవానికి రంజాను మాసం ఓర్పు సహనాల మాసం. ఒక వ్యక్తి సర్వసాధారణంగా మీరు ట్రైన్లలో, బస్సులలో చూస్తూ ఉంటారు, సీట్లు దొరకవు, అయినా కూడా అలా పట్టుకొని నిల్చొని ఎంతో దూరం ఉన్నప్పటికీ అలా వెళ్తూనే ఉంటారు, ప్రయాణం చేస్తూనే ఉంటారు. ఎవరైతే కాళ్ళు నొప్పులకి, నడుము నొప్పులకి తట్టుకొని అసౌకర్యంగా ఉన్నప్పటికీ కూడా అలాగే నిల్చొని ఓర్పు సహనంతో నిలబడుకొని ప్రయాణం చేస్తాడు, తన ఇంటికి చేరుకుంటాడు, గమ్యాన్ని చేరుకుంటాడు.
రంజాను మాసం కూడా అలాంటిదే. ఆకలికి దప్పులకి తట్టుకొని ఓర్పుతో సహనంతో ఎవడైతే నిష్ఠగా రోజాలు పెట్టాడో ప్రతిఫలం కూడా అతనికే. తరావీహ్ నమాజ్లో గంటన్నర నిల్చోవాలి, కాళ్ళు లాగుతాయి, నడుము నొప్పులు వస్తాయి. అయినప్పుడు కూడా ఓర్పుతో సహనంతో నువ్వు చదివినట్లయితే నువ్వు చదివిన ఆ నమాజు ద్వారా నీ గత పాపాలు క్షమించబడతాయి. కాళ్ళు నొప్పులకు తట్టుకోలేవు, నడుము నొప్పులకి తట్టుకోలేవు, ఓర్పు లేదు, సహనం లేదు, ఇంకా దేనికి తట్టుకుంటావు? పుణ్యాలు ఊరికే వస్తాయా? కావున సోదరులారా, మనం పెట్టే రోజా ద్వారా, మనం చదివే తరావీహ్ నమాజుల ద్వారా, లైలతుల్ ఖద్ర్ ద్వారా మన పాపాలు క్షమించబడతాయి. అయితే ఇక్కడ ధర్మనిష్ట అనేది ఉండాలి. ఒకరోజు రోజా పెట్టి 4 రోజులు ఎగ్గొట్టడం, మళ్ళీ 5 రోజు రోజా పెట్టి మళ్ళీ 2 రోజులు ఎగ్గొట్టడం, ఇది ధర్మనిష్ట కాదు. ఒకరోజు తరావీహ్ నమాజు వచ్చి 27వ రాత్రి మళ్ళీ మస్జిద్లో కనిపిస్తారు, ఈ మధ్యలో ఎక్కడ కనపడ్డావు, ఇది ధర్మనిష్ట కాదు. ధర్మనిష్ట అంటే ప్రతిరోజు రోజా పెట్టడం, అకారణంగా రోజా ఎగ్గొట్టకుండా ఉండటం, బలమైన కారణం ఉంటే తప్ప. ప్రతిరోజు తరావీహ్ నమాజ్ చదవటం, ప్రతిరోజు ఖురాన్ చదవటం, ప్రతిరోజు జిక్ర్ చేయటం, ప్రతిరోజు తౌబా చేసుకోవటం, ప్రతిరోజు దువా చేసుకోవటం, ఇది ధర్మనిష్ట అంటే. ఒకరోజు పెట్టి 4 రోజులు ఎగ్గొట్టడం కాదు. అలాగే సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, అస్సలవాతుల్ ఖమ్స్ వల్ జుమ్అతు ఇలల్ జుమ్అ వ రమదాను ఇలా రమదాన్ ముకఫిరాతు మా బైనహున్న ఇదా ఇజతనబతిల్ కబాయిర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, 5 నమాజులు, ఒక నమాజు నుండి మరో నమాజు మధ్యలో జరిగిన పాపాలు క్షమించబడతాయి. వల్ జుమ్అతు ఇలల్ జుమ్అ, ఒక జుమ్మా నుండి మళ్ళీ వచ్చే జుమ్మా మధ్యలో పాపాలు క్షమించబడతాయి. వ రమదాను ఇలా రమదాన్, మరియు ఒక రంజాను మాసం నుండి మళ్ళీ వచ్చే రంజాను మాసం మధ్యలో జరిగిన పాపాలు క్షమించబడతాయి. ముకఫిరాతు మా బైనహున్న ఇదా ఇజ్తనబల్ కబాయిర్, పెద్ద పెద్ద పాపాలకు దూరంగా ఉంటే ఇలాంటి వారి పాపాలన్నీ క్షమించబడతాయని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. మరి ఎవరి పాపాలు క్షమించబడతాయి? ఎవరి పాపాలంటే, ఎవరైతే ప్రతిరోజు 5 ఫర్జు నమాజులను నిష్ఠగా చదివారో వారి 5 నమాజుల ద్వారా పాపాలు క్షమించబడతాయి. మరి ఎవరి పాపాలు క్షమించబడతాయి? ఎవరైతే 5 పూట్ల ఫర్జు నమాజులు చదువుతూ జుమ్మా యొక్క పుణ్యాన్ని కూడా పూర్తిగా పొందారో అలాంటి వారి పాపాలు క్షమించబడతాయి. మరి ఎవరి పాపాలు క్షమించబడతాయి? ఎవరైతే 5 పూట్ల నమాజులు చదువుతూ జుమ్మా నమాజులు కూడా పర్ఫెక్ట్గా చదువుతూ రంజాను మాసంలో కూడా రోజాలు, తరావీహ్ నమాజులు, ఖురాన్ పారాయణం, జిక్రు ఇలాంటి పుణ్యకార్యాలు ఎవరైతే చేసుకున్నారో అలాంటి వారి పాపాలు సంవత్సరం పొడవునా జరిగిన పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. అంతేగాని వారానికి ఒక్కసారి జుమ్మాకు మాత్రమే మస్జిద్లో కనపడే వాడి పాపాలు కాదు. సంవత్సరానికి రంజాన్ పండగ రోజు మాత్రమే ఈద్గాలో కనపడేవాడి పాపాలు కాదు. 5 పూట్ల నిష్ఠగా నమాజ్ చదివిన వాడి పాపాలు క్షమించబడతాయి. చదువుతూ జుమ్మా యొక్క పుణ్యాన్ని కూడా మొదటి వ్యక్తులు వచ్చి పొందిన వాడి పాపాలు క్షమించబడతాయి. జుమ్మా కూడా చదువుతూ రంజాను మాసంలో ఉన్న సకల పుణ్యాలను పొందిన వాడి పాపాలు క్షమించబడతాయి. ధర్మనిష్ట అనేది ఉండాలి. అందుకే సోదరులారా, రంజాను మాసాన్ని పొందాలంటే ముఖ్యంగా 5 సూత్రాలు మనందరిలో ఉండాలి. 5 సూత్రాలు ఏంటి? మొదటిది దృఢ సంకల్పం, నియత్ ఉండాలి. నియత్ బలంగా ఉంటేనే ఏదైనా కార్యం కూడా బలంగా చేయగలుగుతాం. ఎవడెన్ని చెప్పినా నాకేంట్రా, నేను ఈ మాట మీద నిఖార్సుగా ఉంటాను అని అంటారు చూసారా, దాన్ని దృఢ సంకల్పం అంటారు. దృఢ సంకల్పం. ఏమి దృఢ సంకల్పం? రంజాను మాసం రాబోతుంది, పుణ్యాలు సంపాదించుకోవాలి, పాపాలు కడిగేసుకోవాలి, ఆ మాసంలో ఉన్న సకల శుభాలు నాకు ప్రాప్తం కావాలనే దృఢ సంకల్పం ఉండాలి. రెండవది స్థిరత్వం, నిలకడ లేకనే కదా ఒకరోజు రోజా పెట్టి 2 రోజులు ఎగ్గొడుతుంది. నిలకడ లేకనే కదా ఒకరోజు మస్జిద్కి వచ్చి తరావీహ్ నమాజు 2 రోజులు కనిపించండి. నిలకడ లేదు. నిలకడ, స్థిరత్వం అనేది అవసరం. 3 సహనం. ఎందుకంటే రంజాను మాసం సహనంతో కూడుకున్నది, ఓర్పుతో కూడుకున్నది.
పొద్దున్నుంచి సాయంత్రం వరకు దాదాపు 14-15 గంటలకు ఆకలి దప్పులకు తట్టుకొని నిష్టగా ఉండటం అంటే మాటలు కాదు. ఇది దైవభీతి పరులకే సాధ్యం. అల్హమ్దులిల్లా. మరి ఆకలవుతుంది, దప్పికవుతుంది, గొంతు ఎండిపోతుంది, అయినప్పటికీ కూడా సహనంతో ఉంటాడు. అలాంటి వాడికి ప్రతిఫలం సహనం. 4వది ఆశ కలిగి ఉండాలి. ఏం ఆశ? ఈ మాసంలో అల్లా తాలా పుణ్యాలను పెట్టాడు. రోజాల ద్వారా, తరావీ నమాజుల ద్వారా, ఖురాన్ పారాయణం ద్వారా, సత్కార్యాల ద్వారా పుణ్యాన్ని పెట్టాడు. ఆ పుణ్యం అంతా నేను సంపాదించుకోవాలి అనే ఆశ కలిగి ఉండాలి. చాలా పాపాలు చేశాను, ఈ పాపాలన్నీ కూడా ఈ మాసంలో నేను కడిగేసుకోవాలి అన్నటువంటి ఆతృత ఉండాలి. తర్వాత జ్ఞానం. నువ్వు చేసే ప్రతి ఇబాదతుకు సంబంధించిన జ్ఞానం నీ వద్ద ఉండాలి. ఈ 5 ఉండాలి. దృఢ సంకల్పం, స్థిరత్వం, సహనం, ఆశ, జ్ఞానం. ఈ 5 ఉంటే మీరు రంజాన్ను పూర్తిగా పొందగలుగుతారు. మరి సమాజంలో ముస్లింలు కొందరు ఉన్నారు. ఎలాంటి దరిద్రులంటే సోదరులారా, రంజాను మాసమే అతి పవిత్రమైన మాసం. ఆ మాసంలో జుమ్మా రావటం ఇంకా పుణ్యప్రదం. ఆ జుమ్మాలకు కూడా చివరిలో వచ్చేటటువంటి ఆజానుభావులు ఉన్నారు. మరి ఇంకా వాళ్ళు రంజాను మాసమే పుణ్యప్రదమైన మాసము, ఆ మాసంలో జుమ్మా ఇంకా పవిత్రము, అన్ని పుణ్యాలు ఇక్కడ లభిస్తూ ఉంటే మరి బజార్లలో ఏం వెతుక్కుంటున్నాడు? ఏం పని అతనికి? దీనికి మించిన పని, దీనికి మించిన సౌభాగ్యం, దీనికి మించిన వరాలు అతనికి ప్రపంచంలో ఎక్కడ లభిస్తున్నాయి? ఈ విధమైనటువంటి వైఖరి కూడా నేడు ముస్లిములలో ఉంది సోదరులారా. కావున రంజాను మాసంలో మీరు ప్రవేశిస్తే కనుక చిత్తశుద్ధితో ప్రవేశించండి. చాలామంది షిర్కు భావన, షిర్కు విశ్వాసం తమ హృదయాలలో పెట్టుకొని రోజాలు పెడుతూ ఉంటారు. అలాంటి వారు రంజాను పుణ్యాన్ని పొందలేరు. వారు హృదయాలలో ఔలియాల పట్ల, దర్గాల పట్ల, సమాధుల పట్ల ప్రేమ, భక్తి భావాన్ని పెట్టుకొని వాళ్ళు 30 రోజాలు కాదు కదా, 300 రోజాలు పెట్టినా కూడా వాళ్ళకు పుణ్యం రాదు. మదీనాలో మొన్ననే ఒక వీడియో వచ్చింది. మస్జిద్ నబవీలో ముజఫర్ మదనీ గారు ఒక వ్యక్తిని పట్టుకున్నారు. ఆ వ్యక్తి పేపర్ పట్టుకొని జిక్ర్ చదువుతున్నాడు. ఏంటా చూద్దామని గురువుగారు వెళ్ళి పేపర్ పట్టి చూస్తే 99 పేర్లు ఉన్నాయి దాంట్లో. అల్లా పేర్లు కాదండి, అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహ్ గారి పేర్లు అంట. ఆ పేర్లు చదువుతూ జిక్ర్ చేసుకుంటున్నాడు. గురువుగారు చూసి షాక్కు గురయ్యారు. అస్తగ్ఫిరుల్లా, ప్రవక్త స్వతహాగా చేతులతో కట్టిన మస్జిదులో నువ్వు ఉండి అల్లాహకు జిక్ర్ చేయకుండా నువ్వు ఎవరికి జిక్ర్ చేస్తున్నావు? ఈ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహ్ గారి పేర్లు కానీ ఇవి జిక్ర్ చేస్తే మాకు జన్నత లభిస్తుందని చెప్తున్నాడు. అప్పుడు గురువు గారు కొన్ని విషయాలు అతనికి నసీహత్ చేశారు. అంతటి షిర్కు భావన కలిగిన ముస్లింలు ఉన్నారు సోదరులారా. మరో వ్యక్తి ఏమో కాషాయం కలర్ ధరించి జుబ్బా వేసుకొని మస్జిద్ నబవీలో కనపడితే పట్టుకున్నారు. ఎందుకు ఈ కలర్ వేసుకున్నామంటే, ఏ కలర్ అమర పీరు కో పసంద్ హై అని అంటున్నాడు. అంటే ఆయన పీరు ప్రసన్నత కావాలి, అల్లా ప్రసన్నత వద్దు ఆయన. ఇంకొకడేమో హైదరాబాద్లో ఉంటాడు, వాడు ప్రసంగం చేస్తున్నాడు. తీర్పు దినం రోజున చిష్తివాలో మీరందరూ చిష్తి వెనకాల జన్నత్కి వెళ్ళిపోండి అంటాడంట అల్లా తాలా. కాద్రివాలో మీరందరూ కాద్రీలంతా జన్నత్కి వెళ్ళిపోండి కాద్రి వెనకాల అంటాడు. ఈ చిస్తీలకి కాద్రీలకి అల్లా ఏమైనా రాసిచ్చాడా అగ్రిమెంట్? నిద్ర లేచిన అంటే ఆ సమాధుల చుట్టూ టెంకాయలు కొడుతూ, పూలమాలలు వేస్తూ, కడ్డీలు వెలిగిస్తూ, ఆడదండాలు పెట్టుకొని ప్రదక్షిణలు చేస్తూ అల్లా మీకు జన్నత్ ఇస్తాడా? ఎలా కలలు కంటున్నారు? ఏ విధంగా వీళ్ళు భ్రమలో మునిగి ఉన్నారు? ఈ విధమైనటువంటి అజ్ఞానంలో తచ్చాడే ముస్లిములు కూడా ఉన్నారు సోదరులారా. అలాంటి వారందరూ కూడా షిర్కు వదిలిపెట్టి రావాలి. షిర్కు హృదయాలలో పెట్టుకొని వారు అబ్దుల్ ఖాదిర్ జిలానీ పట్ల భక్తి పెట్టుకొని ఏ మౌలాలి దర్గా పట్లనో లేకపోతే ఏ యొక్క షావలి దర్గా పట్లనో భక్తి భావం హృదయంలో పెట్టుకొని వాడు రోజా పెడితే ఏంటి లాభం? వాడు నమాజ్ చేస్తే ఏంటి లాభం? ఏ లాభము లేదు. కావున స్వచ్ఛమైనటువంటి తౌహీద్ తోటి ఆ వ్యక్తి రంజాన్ మాసంలో అడుగుపెట్టాలి. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం 63 సంవత్సరాలు. నబువ్వత్ పదవి
అంటే ప్రవక్త పదవి లభించింది 40వ ఏట. ప్రవక్త పదవి లభించిన తర్వాత 23 సంవత్సరాలు ప్రవక్త గారు బ్రతికి ఉన్నారు. 13 సంవత్సరాలు మక్కాలో ఉన్నారు, 10 సంవత్సరాలు మదీనాలో ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 5 పూట్ల నమాజు ఫర్జు చేసింది మదీనాకు పోయిన తర్వాత. రంజాన్ రోజాలు ఫర్జు చేసింది మదీనాకు పోయిన తర్వాత. హజ్ ఫర్జు చేసింది మదీనాకు పోయిన తర్వాత. జకాత్ ఫర్జు చేసింది మదీనాకు పోయిన తర్వాత. పరద ఆదేశాలు దిగింది మదీనాకు పోయిన తర్వాత. ఆస్తి హక్కుల ఆదేశాలు దిగింది మదీనాకు పోయిన తర్వాత. అలాగే వడ్డీ హరామైంది, వ్యభిచారం హరామైంది, జూదం హరామైంది, నరహత్య హరామైంది. ఇలాంటి ఘోర పాపాలన్నీ కూడా హరామైంది మదీనాకు పోయిన తర్వాతనే. అన్నీ మదీనాలోనే దిగాయి, అన్ని మదీనాలోనే ఆదేశాలు నిషేధాలు అన్నీ మదీనాలోనే. ఇంకా 13 ఏళ్ళు మక్కాలో ఏం జరిగినట్టు, ఏం దిగినట్టు? కేవలం తౌహీద్. 13 సంవత్సరాలు తౌహీద్ దిగింది మక్కాలో. ఎలా? నూహ్ అలైహిస్సలాం వారు తన జాతికి ఇస్లాం పరిచయం ఎలా చేశారు? ఆ ప్రజలు ఏమన్నారు? ప్రవక్తను ధిక్కరించిన దానికి వారి మీద పడిన శిక్ష ఏమిటి? తర్వాత హూద్ అలైహిస్సలాం వారు వచ్చారు, ఆయన జాతికి ఎలా ఇస్లాం సందేశం ఇచ్చారు? ఆ జాతి ప్రజల మీద వచ్చిన శిక్ష ఏంటి? సాలిహ్ అలైహిస్సలాం వారు ఏ విధంగా దావా పని చేశారు? ఆ జాతి మీద వచ్చిన శిక్ష ఏంటి? ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఎలా తౌహీద్ దావా పని చేశారు? మొత్తం ప్రవక్తలంతా ఎలా తౌహీద్ సందేశం ఇచ్చారో అదే మక్కాలో 13 ఏళ్ళంతా అది దిగింది. తౌహీద్, రిసాలత్, ఆఖిరత్, ఈ 3 మక్కాలో దిగాయి సోదరులారా. అప్పటి వరకు 13 ఏళ్ళు షిర్కు మాత్రమే హరాం, షిర్కు మాత్రమే హరాం. ఇంకా వడ్డీ హరాం, జూదం హరాం అని మక్కాలో ఉన్నప్పుడు చెప్పలేదు. మదీనాకు వెళ్ళిన తర్వాత ఈరోజు చాలామంది గస్తకని వెళ్తున్నారు. మస్జిద్కి రండి బై, మస్జిద్కి రండి బై, నమాజ్కి రండి బై అని. వాడి మెళ్ళలో తాయితున్నా వీళ్ళు బోధించరు, వాడు దర్గాలకు వెళ్ళినా వీళ్ళు బోధించరు. నమాజుకు వస్తే చాలంటారు. అదేంటి? ప్రవక్త విధానానికి వ్యతిరేకం. 13 ఏళ్ళు తౌహీద్ బోధించిన తర్వాత 5 పూట్ల నమాజు వైపునికి రమ్మని అల్లాహ్ తాలా చెప్పాడు. కానీ వీళ్ళు తౌహీద్ బోధించకుండానే మెళ్ళలో తాయితులు పెట్టుకొని, దారాలు పెట్టుకొని అంటే నమాజ్ చదువుతున్నారు. ఏమనంటే ముందు వాడు మస్జిద్కి అలవాటు పడాలంట. ఇది ప్రవక్త గారి దావా పనికి వ్యతిరేకమేది. ముందు తౌహీద్. సోదరులారా, ఆదం అలైహిస్సలాం వారి యొక్క షరియత్తులో ఒకే తల్లి కడుపున పుట్టినటువంటి పిల్లలకు పెళ్లిళ్ళు చేసే అనుమతి ఉండింది. ఆ షరియత్ ఇప్పుడు మారిపోయింది. తర్వాత నూహ్ అలైహిస్సలాం వారు, లూత్ అలైహిస్సలాం వారు అవిశ్వాస భార్యలతో సంసారం చేశారు, కాపురం చేశారు. అప్పుడు అనుమతి ఉండింది, మనకిప్పుడు అనుమతి లేదు. షరియతు ఒక్కొక్క ప్రవక్త కాలంలో ఒక్కొక్క గ్రంథం వచ్చినప్పుడల్లా మారుతూ వచ్చింది. కానీ ఆదం అలైహిస్సలాం దగ్గర నుంచి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు అతి భయంకరమైనటువంటి హరాం, నిషేధమైన పాపం ఒక్కటే షిర్కు. ఆదం అలైహిస్సలాం దగ్గర నుంచి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఒకటే పిలుపు, తౌహీద్, ఏకదైవారాధన. మార్పు లేనటువంటి పిలుపు తౌహీద్ సోదరులారా. కావున ఏకదైవారాధన వైపునకు వచ్చి మీరు రంజాన్లో అడుగు పెట్టాలి. లేదంటే చాలామంది ముస్లింలు పాపం అన్ని రోజాలు పెడుతున్నారు, కానీ వారికి పుణ్యం రావడం లేదు. ఎందుకనంటే వాళ్ళు షిర్కు చేస్తున్నారు. మా ఊరి దగ్గర ఒక అతను జుమ్మాకి వెళ్తూ ఉంటే ట్రాక్టర్లో ఇంటిల్లిపాది మొత్తం ఒక మేకపోతుని తీసుకొని వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారని అంటే దస్తగిరి స్వామికి పెట్టుకున్నాము అని అంటున్నాడు. మరి ఏంటయ్యా నువ్వు హజ్జు చేసావు కదా అని అంటే హజ్జు చేశాను అంటున్నాడు. 6-7 లక్షలు ఖర్చు పెట్టి హజ్జు చేసి వచ్చాడు, మళ్ళీ దస్తగిరి స్వామికి పెట్టుకుంటున్నాడంట. ఉందే అతని హజ్జు? నాశనం అయిపోయింది, వృధా అయిపోయింది. లైన్ అష్రక్త లయహ్బతన్న అమలుక వలతకూనన్న మినల్ ఖాసిరీన్. ఎవడైనా అల్లాహ్తో సాటి కల్పిస్తే అలాంటి వాని యొక్క ఆరాధన వ్యర్థమైపోతుందని అల్లాహ్ తాలా చెప్పాడు. కావున సోదరులారా, మీ ఒంటి మీద తాయెత్తులు, దారాలు ఏమైనా ఉంటే తీసేసేయండి. అల్లాహ్తో తౌబా చేసుకొని స్వచ్ఛమైన తౌహీద్ వైపునకు వచ్చి రంజాన్లో అడుగు పెట్టండి. ఎవరికైనా దర్గాల మీద, సమాధుల మీద భక్తి భావం ఉంటే ఆ భక్తి భావాన్ని తీసేసి పవిత్రంగా మీరు రంజాన్ మాసంలో అడుగు పెట్టండి. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు పుణ్యాలను ప్రసాదిస్తాడు. సోదరులారా, రంజాను మాసంలో ధర్మనిష్ట అనేది అవసరం. ఒక వ్యక్తి ఆఫీస్కి 4 రోజులకు ఒకసారి డ్యూటీకి వస్తాడు, యజమాని ఒప్పుకుంటాడా అండి? వారానికి ఒకసారి వస్తారు, యజమాని ఒప్పుకుంటాడా?
మరి నువ్వు వారానికి ఒకసారి నమాజ్కి వస్తే అల్లా మాత్రం ఎలా ఒప్పుకుంటాడు? 5 పూట్ల నిష్టగా నమాజ్ చేసేవాడు, వారానికి ఒకసారి నమాజ్ చేసేవాడు, ఇద్దరు ఒకటేనా అల్లా దృష్టిలో? కాదు. కావున సోదరులారా, పోయిన రంజాన్లో ఎంతోమంది ఉన్నవారు ఇప్పుడు లేరు. ఈ రంజాన్లో ఉన్నవారు వచ్చే రంజాన్ కూడా ఉంటారో లేదో గ్యారంటీ లేదు. కావున రంజాను మాసం అనేది అతి పవిత్రమైనటువంటి మాసం సోదరులారా. ప్రభుత్వం పథకాలను పెడుతుంది. అమ్మఒడి అని, రైతు భరోసా అని, ఆటో వాళ్ళకి, మిషన్ కుట్టే వాళ్ళకి పథకాలను పెట్టింది. ఎవరికైనా ఒకడికి పథకం రాలేదనుకో, వాడు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి, సచివాలయం చుట్టూ తిరిగి, కార్యాలయం చుట్టూ తిరిగి వచ్చేలా సాధించుకుంటాడు. అవునా కదా? మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రంజాను మాసంలో ఇన్ని వరాలను పెట్టాడు. మరి వాటిని పొందటానికి ఎందుకు పరిగెత్తడం లేదు? వాటిని పొందటానికి ఎందుకు ఆతృత పడడం లేదు? ఎందుకు ఆశపడడం లేదు? ప్రాపంచిక తుచ్చ కోరికల వెనకాల పడుతున్నాడు తప్ప పరలోకం వెనకాల పడడం లేదు. అందుకే అల్లాహ్ తాలా ఏమన్నాడు? కల్లా బల్ తుహిబ్బూనల్ ఆజిలా వ తదరూనల్ ఆఖిరా. మీరు ప్రపంచాన్ని మీద మోజు పెంచుకున్నారు, పరలోకాన్ని విడిచిపెట్టారని అల్లాహ్ తాలా చెప్పాడు. కావున సోదరులారా, రంజాను మాసంలో పుణ్యాలు పొందటానికి మనము తప్పనిసరిగా శాయశక్తుల ప్రయత్నాలు చేయాలి. సోదరులారా, రంజాను మాసం అనేది అల్హమ్దులిల్లా రోజాలు ఉండేటటువంటి మాసం, తరావీహ్ నమాజులు చదివేటటువంటి మాసం, ఖురాన్ పారాయణాల మాసం సోదరులారా, దువాల మాసం. అల్హమ్దులిల్లా రంజాను మాసంలో దువాలు కుబులైతాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, 3 దువాలు ఎప్పటికీ కూడా రద్దు చేయబడవు. 1, తల్లిదండ్రులు తమ సంతానం కోసం చేసే దువా. అందుకోసమే తల్లిదండ్రులు బిడ్డల్ని దీవించాలి తప్ప శాపనార్థాలు పెట్టకూడదు. పిల్లలు మాట ఎనరు, నీ చేతులు విరిగిపోను, నీ కాళ్ళు విరిగిపోను, నువ్వు నాశనమైపోను, ఏ ట్రైన్ కింద పడి చావరా, ఏ బస్సు కింద పడి చావరా, వాడు నిజంగానే చస్తాడు. తల్లిదండ్రుల శాపాలు తగులుతాయి. ఆమీన్ చెప్పే దైవదూతలు ఉంటారు. కావున బిడ్డల్ని శపించకూడదు, ఖచ్చితంగా వాళ్ళని దీవించాలి. అబ్దుర్రహ్మాన్ సుదైసి మీకు అందరికీ తెలుసు. ఆయన ఒక ప్రసంగంలో ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పారు. చిన్నతనంలో చాలా అల్లరిగా ఉండేవాడు. బంధువులు వస్తున్నారని తల్లి రకరకాల వంటకాలు చేస్తే ఇసుక తీసుకొని వచ్చి వేసేశాడు వంటల్లో. తల్లి ఎంత బాధపడిపోయిందంటే, ఆ బాధలోనే అల్లా నిన్ను మస్జిద్ అల్ హరాంకి ఇమాం చేయాలి, అప్పుడు తెలుస్తుంది నీకు అని చెప్పేసి దీవించింది. ఆ కోపంలో కూడా అల్హమ్దుల్లా మస్జిద్ అల్ హరాంకి ఇమాం అయిపోయారు. తల్లిదండ్రులు బిడ్డల్ని దీవించాలి, దండించాలి, కానీ అందులో తిట్లు శాపనార్థాలు ఉండకూడదు. తల్లిదండ్రుల దువాలు కుబులైతాయి. తర్వాత ప్రయాణికుడు దువా. ప్రయాణంలో ఉన్నప్పుడు దువా చేయాలి. ప్రయాణంలో ఉన్నప్పుడు దువా చేస్తే కుబులవుతుంది. మూసా అలైహిస్సలాం వారు ఫిరౌన్ దగ్గర ఒక బానిసను, ఒక వ్యక్తిని, ఫిరౌన్ దగ్గర పనిచేసేటువంటి ఒక వ్యక్తిని, ఫిరౌన్ జాతికి చెందినటువంటి ఒక వ్యక్తిని చంపేశాడు. ఒకే గుద్దుకు చనిపోయాడు అతను. ఫిరౌన్ అన్నాడు, మూసాను పట్టుకోండి, ఉరిశిక్ష విధిద్దామని అన్నాడు. మూసా అలైహిస్సలాం వారు భయంతో పారిపోయారు. ఎక్కడికి పారిపోయారు? మద్యన్ పారిపోయారు. కొన్ని వందల కిలోమీటర్లు నడిచి రోజుల తరబడి దారిలో కనిపించిన ప్రతి ఆకు, వేర్లు, గడ్డలు తిని బ్రతికారు. వెళ్ళారు. మద్యన్ వెళ్ళిపోయి అక్కడ ఒక బావి దగ్గర ఆగారు. ఆ బావి దగ్గర ఒక దృశ్యాన్ని చూశారు. ఆ దృశ్యం ఏంటంటే, చాలామంది మేకలు తోలుకొని వచ్చారు. బావిలో నీళ్లు తాపుకుంటున్నారు మేకలకి. 2 అమ్మాయిలు మాత్రము దూరంగా నిల్చొని తమ పశువులను ఆపి ఉంచారు. మూసా అలైహిస్సలాం వారు చూశారు. ఎందుకు మీరు ఇక్కడ నిల్చొని ఉన్నారని దగ్గరికి వెళ్ళి అడిగారు. మా నాన్నగారు ముసలివారు, ఆయన రాలేరు, వాళ్ళందరూ నీళ్లు తాపుకొని వెళ్ళిపోయిన తర్వాత మా పశువులకు నీళ్లు తాపిస్తామని అన్నారు. మూసా అలైహిస్సలాం వారు పర్లేదు నేనున్నానని చెప్పి వాళ్ళలోకి జొరబడి వాళ్ళిద్దరు పశువులకు నీళ్లు తాపించేశారు. తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. తొందరగా ఇంటికి వెళ్ళిపోయారు. మూసా అలైహిస్సలాం వారు ఎక్కడైతే కూర్చున్నారో ఆ చెట్టు కిందకి వచ్చి ఆకలితో తట్టుకోలేక అలాగే సొమ్మసిల్లి పడిపోయారు. దువా చేశారు అల్లాతో, రబ్బీ ఇన్నీ లిమా అంజల్త ఇలయ్య మిన్ ఖైరిన్ ఫకీర్. అల్లా, ఇప్పుడున్న స్థితిలో నువ్వు ఏ మేలుని దింపినా కూడా దానికి నేను అర్హుండే అల్లా అని చెప్పేసి దీనంగా వేడుకున్నాడు. మూసా అలైహిస్సలాం వారు ప్రయాణంలో ఉన్నారు.
వేడుకున్నారు. కాసేపటికి పిలుపు వచ్చింది, మా నాన్నగారు మిమ్మల్ని పిలుస్తున్నారు, మా పశువులకి నీళ్లు తాపారు కదా, దాని యొక్క ప్రతిఫలం ఇద్దామని బయలుదేరుతుంటే, అమ్మాయి నువ్వు నా వెనకాల నడువు, గాలికి నీ పైట ఎగురుతుంది, నా చూపు నీ మీద పడుతుంది, నా వెనకాల నడువు, రాయి పెట్టి విసిరెట్టెళ్ళాలి. మూసా అలైహిస్సలాం ఆమె వెనకాల నడుస్తున్నారు. ఆ విధంగా ఇంటికి చేరుకున్నారు. చేరుకోగానే షుఐబ్ అలైహిస్సలాం వారికి జరిగిన వృత్తాంతం అంతా మూసా అలైహిస్సలాం వారు చెప్పారు. ఆయన అన్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిన్ను ఒక దుర్మార్గపు రాజ్యం నుండి నిన్ను కాపాడాడు, అల్లాహ్ నీకు మేలు చేశాడు, నువ్వేం భయపడమాకు, అల్లాహ్ తోడున్నాడని చెప్పి భరోసా ఇచ్చారు. కూతురు అన్నది, నాన్న ఇతన్ని మనం పనిలో పెట్టుకున్నాము, ఇతను నమ్మకస్తుడు మరియు బలశాలి నాన్న, అతను బలశాలి అని, అతను నమ్మకస్తుడని నీకెలా తెలుసమ్మా? ఏం చెప్పమంటారు నాన్న? ఆ మూతి మీద ఉన్న బండరాయిని 20 మంది కలిసి ఎత్తారు, అలాంటి బండరాయిని ఇతను ఒక్కడే ఎత్తేశాడు, బలశాలి. మీరు పిలుచుకురమ్మన్నారా? పిలుచుకురమ్మన్నప్పుడు నేను ముందు వెళ్తుంటే గాలికి నా పైట ఎగురుతుంది, చూపు నీ మీద పడుతుంది, నా వెనకాల నడువని నన్ను చెప్పారు. ఇంతకంటే నమ్మకస్తుడు ఇంకెవరుంటారు నాన్న? అవునా, అలా అయితే పనులు కాదమ్మా, పర్మనెంట్గా మనం అల్లుని చేసుకుందాం. అప్పుడు అన్నారు, మూసా నీకు ఇష్టమైతే నా కూతురులో ఒక ఆమెను కోరుకో, నీకు పెళ్లి చేస్తాను, మహర్గా నువ్వు 8 సంవత్సరాలు నువ్వు నా దగ్గర పని చేయాలి, 10 సంవత్సరాలు ఉంటే నువ్వు నాకు మేలు చేసిన వాడవైతావని అన్నారు. మూసా అలైహిస్సలాం వారు, మన ఇద్దరి ఒప్పందం కుదిరింది, ఈ రెండింటిలో 8 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో గడువు ఒక్కటే ముగిసినా కూడా నువ్వు నన్ను బలవంతం పెట్టకూడదు అన్నారు మూసా అలైహిస్సలాం వారు. బలవంతం పెట్టను అన్నారు. ఇది ఇలా ఉంచితే మూసా అలైహిస్సలాం వారు ప్రయాణంలో ఉన్నారు. కొత్త ప్రాంతం, ఎవరూ తెలియదు. ఏ మనిషి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు కాస్త అన్నం పెట్టు అని అడగలేదు. ఎవరు తెలియదు, బట్టలు లేవు, డబ్బులు లేవు, తెలియని ప్రదేశం, ఎటెల్లాలో తెలియదు, ఎక్కడ దిక్కు దివానం తెలియదు. అలాంటి పరిస్థితుల్లో రబ్బి ఇన్ని లిమా అంజల్తా ఇలయ్య మిన్ ఖైరిన్ ఫకీర్, అల్లా చాలా అవసరంలో ఉన్నాను, నువ్వే నాకు దిక్కు అని అల్లాహ్ని వేడుకున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నం పెట్టడమే కాదు, జీవితాంతం అన్నం వండేటువంటి స్త్రీని భారీగా ఇచ్చేశాడు, అల్హమ్దులిల్లా. తర్వాత ఎవరు తెలియదు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, అల్హమ్దులిల్లా. తర్వాత ఉద్యోగం లేదు, పని కూడా కల్పించాడు, అల్హమ్దులిల్లా. అలా ప్రయాణంలో ఎవరైనా దువా చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కబూల్ చేస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నువ్వే మాకు దిక్కు అన్న వాళ్ళకి అల్లాహే దిక్కు అవుతాడు. సోదరులారా చూడండి, ఒక మనిషి అవసరంలో ఉండి, అన్న నాకు 10,000 డబ్బులు అవసరం ఉందన్నా, నువ్వు ఇవ్వకపోతే నాకు వేరే దారి లేదన్నా ప్లీజ్ అని అంటే మనిషి కరిగిపోతాడు. అలాంటిది ఎన్నో రెట్లు కరుణ కలిగినటువంటి ఆ కరుణామయుడు ఇవ్వకుండా ఉంటాడా? ఇస్తాడు. ఆశతో, నమ్మకంతో, విశ్వాసంతో అల్లాహ్ని అడిగితే గనక అల్లాహ్ దువా కుబుల్ చేస్తాడు. తర్వాత మూడోది, రంజాను మాసంలో దువాలు కుబులైతాయి. ఉపవాస స్థితిలో దువాలు కుబులైతాయి, దువాలు రద్దు కావు. అలాగే ఉపవాస స్థితిలో ఇఫ్తార్ టైంలో దువా కుబులయ్యేటటువంటి అమోఘమైనటువంటి సమయం. ఉపవాసి దువా కుబులవుతుంది, మరియు ఇఫ్తార్ సమయంలో దువా ఇంకా బాగా కుబులవుతుంది. మరి ఆ టైంలో దువాలు కుబులయ్యే టైంలో మన వాళ్ళు ఏం చేస్తుంటారు? మగవాళ్ళేమో ఏ షర్బత్ తేవడానికో, ఏ మజ్జిగ తేవడానికో బజార్కి వెళ్ళిపోతారు. ఆడవాళ్ళేమో ఏ పునుగులో బజ్జీలు వేసుకుంటూ వంట రూమ్లో ఉంటారు. తీరా మరి ఆజాన్ వచ్చినప్పుడు టకమని తింటూ ఉంటారు. ఇది పద్ధతి కాదు. 6:30కు అజాన్ వస్తుంది అనగానే 5:30కంతా వంట వార్పు కంప్లీట్ అయిపోవాలి. అయిపోయి 1 గంట ముందరే కూర్చొని జిక్ర్ చేసుకుంటూ దువాలు చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే దువాలు కుబులు కావడం లేదని ఏడ్చుకుంటూ ఉంటారు, చాలామంది బాధపడుతూ ఉంటారు. మరి దువ్వాలేమో కుబులయ్యే టయాన్ని వృధా చేసుకుంటున్నారు. మరి ఆ సమయంలో కూర్చోవాలి. నీ బిడ్డల బాగోగు కోసము, వాళ్ళ చదువుల కోసము, వాళ్ళ ఆచరణ కోసము, వాళ్ళ విశ్వాసం కోసము, నీ ఆరోగ్యం కోసము, సంతానం కోసము, పెళ్ళిళ్ళ కోసము దువా చేసుకోవాలి. మరియు నరకం నుండి రక్షించమని, కబర్ శిక్ష నుండి రక్షించమని, మన పాపాలు మన్నించమని అల్లాహ్ను వేడుకుంటూ ఉండాలి.
ఎందుకు ఆ టైంలో దువాలు కబూలవుతాయి? సాయంత్రం టైంలో పొద్దున్న నుంచి రోజా ఉండి 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 కడుపు అంతా ఖాళీ అయిపోయి ఉంటుంది, లాగుతూ ఉంటుంది, గొంతంతా ఎండిపోతూ ఉంటుంది. ఆ టైంలో అల్లా తన దాసుడికి అతి దగ్గర అయిపోతాడు. అల్హమ్దులిల్లా, ఆ టైంలో దువా కబూలవుతుంది. కావున అతి ఉత్తమమైనటువంటి ఆ సమయాన్ని వృధా చేసుకోకండి సోదరులారా. రంజాన్లో ఉన్నటువంటి ప్రతి గడియ, ప్రతి గంట, ప్రతిరోజు, ప్రతి వారం కూడా ఎంతో విలువైనది సోదరులారా. ఆ విలువైన సమయాన్ని, ప్రయోజనాన్ని మనం తప్పనిసరిగా పొందాలి. బయట వర్షం పడుతుంది అనుకోండి, బయట వర్షం పడుతుంది, ఒక వ్యక్తి గ్లాస్ తీసుకెళ్ళాడు, గ్లాస్ నిండిపోయింది. మరో వ్యక్తి ఏమో జగ్గు తీసుకెళ్ళాడు, జగ్గు కూడా నిండిపోయింది. మరో వ్యక్తి బకెట్ తీసుకెళ్ళాడు, బకెట్ కూడా నిండిపోయింది. మరో వ్యక్తి డ్రమ్ము తీసుకెళ్ళాడు, డ్రమ్ము కూడా నిండిపోయింది. పట్టుకున్నోడికి పట్టుకున్నన్ని లభిస్తాయి. రంజాను మాసం కూడా అనేక వరాలను, సకల శుభాలను తీసుకొని వస్తుంది. పట్టుకున్నోడికి పట్టుకున్నన్ని. కావున సోదరులారా, సహాబీలు రంజాను మాసం వస్తుందంటే 6 నెలల నుంచి ఎదురు చూసేవాళ్ళు. ఈరోజు రంజాను మాసం వచ్చినా కూడా ఏం భయ్ రోజా లేవనంటే రేపటి నుంచి ఉంటాలండి. ఇలాంటి సమాధానాలు వస్తున్నాయి. నిర్లక్ష్యము, బద్ధకము వదిలిపెట్టండి. ఎవరి ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. కావున అతి పవిత్రమైనటువంటి రంజాను మాసంలో తప్పనిసరిగా మనం పుణ్యాలను సంపాదించుకోవాలి. సోదరులారా, చివరి మాట, రంజాను మాసంలో రోజాలు పాటించండి. అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథంలో సూరా అల్ బకరా 183లో తెలియజేశాడు, యా అయ్యుహల్లదీన ఆమను కుతిబ అలైకుముస్ సియాము కమా కుతిబ అలల్లదీన మిన్ కబ్లికుమ్ లఅల్లకుమ్ తత్తకూన్. ఓ విశ్వసించిన ప్రజలారా, ఉపవాసాలు ఉండడం మీ పైన విధిగావించబడింది. ఏ విధంగా అనైతే మీ పూర్వీకులపైన విధిగావించబడిందో ఆ విధంగా మీ మీద కూడా ఫర్జు చేశాను. లఅల్లకుమ్ తత్తకూన్. దీని ద్వారా మీరు భయభక్తులు జనించే అవకాశం ఉందని అల్లాహ్ తాలా చెప్పాడు. రంజాన్ రోజాలు ఫర్జు. ఏ వ్యక్తి అయితే రంజాన్ రోజాలు ఫర్జులు కావాలని ఎగ్గొడతాడో అతను ఇస్లాం నుండి బయటికి వెళ్ళిపోయిన వాడు అయిపోతాడు అన్నమాట. అలాగే సోదరులారా, తరావీహ్ నమాజులు చదవాలి. తరావీహ్ నమాజుల ద్వారా మన పాపాలు క్షమించబడతాయి. అలాగే ఖురాన్ పారాయణం చదవాలి. రంజాన్లో అతి ఎక్కువగా ఖురాన్ చదువుతూ ఉండాలి. ఇఖ్రవుల్ ఖురాన్ ఫఇన్నహు యఅతి యౌమల్ ఖియామతి షఫీఅల్ లిఅస్హాబి. ఎవరైతే ఖురాన్ అత్యధికంగా చదువుతారో అలాంటి వారికి ఖురాన్ సిఫారసు చేస్తుంది. సోదరులారా, నిజంగా ఖురాన్ అబ్దుల్ అజీం మదనీ గారు చెప్పారు ఒక ప్రసంగంలో, ఖురాను మీతో లింక్ కనెక్ట్ అయ్యిందా లేదా ఇది మీరు గమనించాలి. అదేంటంటే, ఖురాన్లో నరకం గురించి మీరు చదువుతున్నప్పుడు మీ హృదయం బాధకు గురైపోయింది, దుఃఖం వస్తుందనంటే అల్లాహ్ యొక్క మాటకు నీ హృదయం స్పందిస్తుందని అర్థం. అర్థమైందా? అల్లాహ్ యొక్క మాటకు నీ హృదయము స్పందిస్తుంది, కనెక్షన్ కుదిరింది. అలాగే నమాజు గురించి వచ్చింది ఖురాన్లో. నువ్వు నమాజు చదవట్లేదు, కానీ అప్పటి నుంచి నువ్వు నమాజు వైపునకు మరలావు, అల్లాహ్ మాటకు విధేయత చూపావు, అల్లాహ్ మాటకు నీ హృదయం స్పందిస్తుంది. ఎన్ని చదివినా ఏమీ స్పందన లేదు, మార్పు రాలేదంటే నీ హృదయం చచ్చిపోయిందని అర్థం. అల్లాహ్ మాటకు నీ హృదయం స్పందించలేదని అర్థం. సోదరులారా, అర్థమైందా? ఖురాన్ మాధుర్యాన్ని ఆస్వాదించండి. సోదరులారా, అల్లాహ్ నాకు హిదాయత్ ఇచ్చిన తర్వాత 2013లో నేను ఫస్ట్ ఉమ్రా చేశాను. మగ్రిబ్ నమాజ్కి మస్జిద్ అల్ హరాంలో అడుగు పెట్టాం. ఆ రోజు మగ్రిబ్ నమాజు మా గురువు గారు అన్నారు, జమాత్ నమాజ్ అయిపోయిన తర్వాత మనం ఉమ్రా చేద్దామని అన్నారు. అప్పటికి మేము అజాన్ అయింది, 2 రకాతులు సున్నత్ చదువుకున్నాం, నమాజు చదువుకున్నాము. తర్వాత జమాత్ అయింది. అబ్దుల్లా బిన్ అలావా జుహైని అనేటువంటి మక్కా కారి ఇమాం, ఆయన సూరే రహమాన్ చదివిపించారు. ఆయన కిరాత్ చేస్తూ ఉంటే మా శరీరం మీద రోమాలు నిక్కబడుచుకున్నాయి. అసలు ఎలా అయిపోయిందంటే తెలియకుండానే కళ్ళంట నీళ్లు వచ్చేస్తున్నాయి. అంత మధురమైనటువంటి స్వరాన్ని, అంత మధురమైనటువంటి ఆ పలుకులు మా హృదయానికి తాకుతుంటే నిజంగా ఎక్కడున్నామనిపించింది, ఎక్కడో జన్నతులో ఉన్నట్టు అనిపించింది. సోదరులారా, ఏ పాటలు విన్నా, ఏ మ్యూజిక్ విన్నా ఆ అనుభూతి, ఆ మాధుర్యం మా గుండెకి ఎప్పుడు తగలలేదు. అల్హమ్దులిల్లా. అంతటి అద్భుతమైనటువంటి దివ్యవాణి ఖురాన్, అల్లా మాటలు అంత తీయగా ఉంటాయి. అల్హమ్దులిల్లా. వాటిని చదవండి. రంజాన్ మాసంలో ప్లానింగ్ చేసుకోండి. ప్రతిరోజు ఫజర్ తర్వాత అరగంట కూర్చొని ఖురాన్ చదవండి, ప్లానింగ్ చేసుకోండి. ప్రతిరోజు జుహర్ తర్వాత కానీ అసర్ తర్వాత కానీ సీరత్ చదవండి. కావున ఖురాన్కి దగ్గర కావాలి. ఖురాన్కి దగ్గర అయితే మనలో మార్పు వస్తుంది. సోదరులారా,
రంజాన్లో దాన ధర్మాలు చేయండి. దాన ధర్మాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రంజాను మాసం రాగానే దాన ధర్మాలు శరవేగంగా చేసేవారు సోదరులారా, అత్యధికంగా చేసేవారు. ఆయన మామూలుగానే దాన ధర్మాలు చేస్తారు, రంజాన్ వస్తే ఇంకా ఎక్కువ. ఎందుకంటే రంజాన్లో ఒక నఫీల్ ఇబాదతు ఫర్జు స్థాయికి చేరుకుంటుందన్నమాట. అలాగే సోదరులారా, మీ ఇఫ్తార్లలో సహరీలలో మీ ఇఫ్తార్ ఏదైతే పెట్టుకుంటారో ప్రతిరోజు మనం బంధువుల్ని స్నేహితుల్ని పిలుస్తాం, ఇది సర్వసాధారణమే. గైర్ ముస్లిం సోదరులను ఆహ్వానించండి. పండితులు చెప్తారు ఏమని, మీ ఇఫ్తార్లలో గైర్ ముస్లిం సోదరులను ఆహ్వానించండి. పవిత్రమైనటువంటి రమదాను మాసంలో వారిని అలా ఆహ్వానించి ఇస్లాం పరిచయం చేయండి, రంజాన్ యొక్క ఔన్నత్యం గురించి తెలుపండి అనేటటువంటి విషయాలు పండితులు చెప్పారు. దావా పని చేయటానికి ఇది ఒక చక్కటి మార్గం అల్హమ్దులిల్లా. కావున గైరు ముస్లిం సోదరులను పిలిచి వాళ్ళకి ఇస్లాం సందేశం ఇస్తూ ఉన్నాడు సోదరులారా. అలాగే చాలామంది బంధాలు బంధుత్వాలు కోపతాపాలతో తెంచుకొని ఎడమొఖం పెడమొఖాలతో ఉంటారు. అలాంటి వారు కూడా రంజాన్ మాసంలో మేము ఏదో పెద్ద పుణ్యకార్యాలు చేసామని సంబరపడిపోతూ ఉంటారు. రంజాన్లో చేసే సత్కార్యాల కంటే ముందు నీ బంధాలు బంధుత్వాలను కలుపుకోవాలి సోదరులారా. సొంత చెల్లితో సంబంధం తెలుసుకొని నువ్వు రోజే పెడితే లాభం ఏంటండి? ఏంటి లాభం? రక్తం పంచుకు పుట్టుకున్నటువంటి అక్క చెల్లెలతో సంబంధాలు తెచ్చుకొని తరావీ నమాజ్ చదివితే లాభం ఏంటండి? బంధాలు కలుపుకోవాలి, సత్సంబంధాలు బలపడాలి సోదరులారా. అలాగే పాపాల గురించి తౌబా చేసుకోండి. ఎందుకంటే నరక ద్వారాలు బంద్ అయిపోయాయి రంజాన్లో. శైతానులు బంధించబడ్డారు. వసుల్ సీలతి షయాతీన్, శైతానులను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బంధించేశాడు. కావున మీ పాపాలను కడుక్కోవడానికి అతి అనువైనటువంటి మాసం రంజాన్ మాసం. మీరు మీ ద్వారా జరిగిన ఒక్కో పాపాన్ని, ఒక్కో తప్పును, ఒక్కో పొరపాటుని గుర్తు చేసుకొని కన్నీళ్లు కార్చి అల్లాహ్తో తౌబా చేసుకోండి. రంజాన్ పూర్తయ్యేలోపు అల్హమ్దులిల్లా మీ పాపాలు కడిగి వేయబడాలి. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి రాత్రి రంజాన్లో నరకం నుండి ఎంతోమంది దాసుల్ని రక్షిస్తూ ఉంటాడు. దీనికి సంబంధించి అబ్దుల్ అజీమ్ మదనీ గారు ఏం చెప్పారంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేతిలో నరకవాసుల లిస్టు ఉంటుంది, స్వర్గవాసుల లిస్టు ఉంటుంది. ఎవరు స్వర్గానికి వెళ్తారో ఎవరు నరకానికి వెళ్తారో లిస్టు అల్లాహ్ చేతిలో ఉంటుంది. అయితే వాళ్ళ నియత్తును బట్టి, వాళ్ళ ఆచరణను బట్టి, వాళ్ళ ఈమాన్ను బట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నరకవాసుల లిస్టులో ఉన్న పేర్లన్నీ కూడా తీసి స్వర్గవాసుల లిస్టులో చేరుస్తాడు. మరి ఆ నరకవాసుల లిస్టులో ఉన్న పేర్లు స్వర్గవాసుల లిస్టులో చేరే వారిలో మనం కూడా ఉండాలని అల్లాహ్తో దువా చేసుకోవాలి. కావున తౌబా చేసుకోవాలి, మన పాపాలు కడిగేసుకోవాలి, ఇస్తిగ్ఫార్ అతి ఎక్కువగా చదువుతూ ఉండాలి సోదరులారా. ఒక బట్టలు ఉతికే వ్యక్తికి 4 జతల బట్టలు ఇస్తాం. ఆ బట్టల మీద మురికి మరకలు అలాగే ఉంటే ఏం ఉతికేవయ్యా నువ్వు, ఎందుకు ఇవ్వాలి నీకు డబ్బులు నేను అంటామా లేదా? అంటాం. మరి రంజాను అయిపోయిన తర్వాత కూడా మనం అదే పాపాలలో కూరుకొని ఉంటే, అదే ఆచరణ లేని స్థితిలో ఉంటే మనం ఏం మారినట్టు, ఏమి మన జీవితాల్లో మార్పు వచ్చినట్టు? రంజాన్ మన జీవితాన్ని మార్చాలి, మన విశ్వాసాన్ని మార్చాలి, మన ఆచరణను మార్చాలి. అప్పుడే దాని లాభాన్ని మనము పొందిన వాళ్ళమైతాం సోదరులారా. కావున ఫుల్లుగా తిని నిద్రపోయే మాసం కాదు, వండుకొని బిర్యానీలంట అవి ఇవి తిని ఎంజాయ్ చేసే మాసం కాదు ఇది. పాపాలు కడుక్కునే మాసం, పుణ్యాలను సంపాదించుకునేటువంటి మాసం. కావున రంజాను మాసం యొక్క లాభాన్ని, ప్రతిఫలాన్ని పొందండి. ప్రతి ఒక్కరూ ప్లానింగ్ చేసుకోండి సోదరులారా. అల్లాహ్తో దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అతి పవిత్రమైనటువంటి రమదాను మాసాన్ని పొందే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అందరికీ రోజాలు పెట్టేటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, ఆరోగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. రంజాన్లో ఉన్న సకల శుభాలను పొందే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ మనల్ని, మన సంతానాన్ని షిర్కు నుండి, కుఫ్ర్ నుండి, బిదాతు నుండి కాపాడుగాక. స్వచ్ఛమైన తౌహీదుపై జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని కబర్ శిక్ష నుండి, జహన్నం నుండి రక్షించుగాక. అల్లాహ్ మనందరికీ జన్నతులో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ అదీమ్. వస్తగ్ఫిరుల్లాహి వలిసాయిరిల్ ముస్లిమీన్ ఇన్నహు తఆలా జవాదుల్